వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. వేదికపై ఉన్న కొందరు మహిళలు సార్ మీతో ఒక ఫోటో దిగడం మా డ్రీమ్ అంటూ కేటీఆర్ ను అభ్యర్థించారు. వారి విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్ మహిళలతో కలిసి ఫోటో దిగుతూ ఆప్యాయంగా పలకరించారు. సార్ మేము ఎప్పుడు నిన్ను అంటే నా డ్రీమ్ అనమాట మిమ్మల్ని చూడాలని. ఎక్కడో కార్నర్లో చూడాల్సి వస్తుండే, బట్ ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని చూడాలంటే నాకు నిజంగా చాలా డ్రీమ్గా ఉంది. ఐ వాంట్ వన్ పిక్ విత్ యూ సార్. ఎస్ సార్. I'm having. మా డాడీకి పెద్ద ఫ్యాన్స్ సార్. We all are BRS party, sir. Jai Telangana. Thank you, beta. God bless you. ధైర్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. సార్ మిమ్మల్ని చూసాను సార్ ఇంత దగ్గర నుంచి. Sir, we want your blessing, sir. అదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక సేవకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి తల్లిదండ్రులు లేని 50 మంది యువతులకు ఆర్థిక సాయం అందించి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వారి విద్య, ఉపాధి లేదా జీవితంలో ముందుకు సాగేందుకు అవసరమైన సహకారం అందించేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. So what I would like to do is, instead of possibly cheering you on, I will commit to sponsoring and supporting 50 young girls from this year. I will do it from my personal account. Hopefully, like I told you last time, I'll also raise awareness. I'll also connect you to more people. I'll probably also help you connect to other, good donors who would come forward, who would also fund you. And I'm hoping that, I'm only doing this with one intent. My daughter is 17. She goes to college this year. And I can imagine if she didn't have a father, if she didn't have a parent, if she had an upward battle, what could have happened to her? I think, there's no point in living as a human being if you don't have that empathy, if you don't have that sense of despair when you see somebody who is underprivileged, sense of frustration when you can't help somebody who's in need. Today, I think whoever is upstairs has been very kind to me, has given me a lot, and whatever little I can give back to the society in the form of supporting these wonderful initiatives. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. భూభారతి వ్యవస్థలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాదాపు 1 కోటి ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చారని గాదర్ కిషోర్ పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? నీ కన్స్ట్రక్షన్లు, నీ దందాలు, అయ్యో మనకి ఇబ్బంది అవుతట్టుందిరా, ఇది ఉండేటట్టు నిలబడతట్లేదు, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత మనం చేసిన అక్రమాలతో మనం ముడి మీద అంతట్టున్నారు, మరి ఏం చేసుకోవాలి మనం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇక అటు చూసి మనం బీజేపీకి పోవాల్సి వస్తట్టుందిరా అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. మొన్న నేను చెప్పేది 2 రోజుల క్రితం. ఆయన పర్సనల్ ఆయన ఉన్నాడు. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే నీ డిపార్ట్మెంట్లో దీని గురించి ఎవడు మాట్లాడాలి, ఎవడు చెప్పాలి? అధికారులు కూడా పిలిపించారు. దాదాపు 122 మంది ఎంఆర్ఓలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుంది అని అనుమానం వచ్చి వాళ్ళని పిలిపించి, మరి 122 మందిని సస్పెండ్ చేయలేం కదా, ఈవెన్ ఫెయిల్యూర్ అది, మన ఇజ్జతే పోతుందని చెప్పి వాళ్ళని మందలిచ్చి ఇంకోసారి అట్లా చేయదు అని చెప్పేసి నచ్చపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రముఖ పత్రిక ప్రచురించింది, కానీ దాంతోపాటు వాస్తవం ప్రచురించాల్సింది. ధరణి అని పెట్టండి, ధరణికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే దీంట్లో డేట్తో సహా ఉంది. ఏ నాలా కన్వర్షన్ ఎప్పుడైందనేటువంటిది డేట్ కూడా ఇల్లు ఉంటుంది. ఈ ప్రొహిబిటెడ్ లిస్టుకి తీసేసినటువంటి డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 25-26 మధ్యలో జరిగినవి. అప్పటికి ధరణి లేదు. ఇవన్నీ కూడా అనుమానం వచ్చి ఫోరెన్సిక్ పంపించిన వీళ్ళే. ఎన్ని జరిగినాయి ఇట్లా, ఇది నిజమేనా అబద్ధమా, ఈ సంతకాలు ఏంది, దీంట్లో ఓరు పాల్పడి ఉంటారని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఇవన్నీ కూడా 25-26 జరిగినాయని. ఆ సంతకాలన్నీ అంటే కొన్ని సంతకాలు పెట్టి జరిగినాయి, కొన్ని సంతకాలు పెట్టకుండా జరిగినాయి. దానికి మించి మొత్తం భూభారతిలో దాదాపు 1 కోటి ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. 1 కోటి ఎకరాలు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే నాకు తెలిసి 2-3 లక్షల ఎకరాలు ఉంటుంది. ఒక్క రంగారెడ్డి 2 లక్షలు ఎంతో ఉంది యావరేజ్.
ఉద్యోగాల భర్తీ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ నిరుద్యోగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి మీద సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ పోలీస్ నిరుద్యోగులు అందరం కలిసి పిటిషన్ ఇవ్వబోతున్నాం, కంప్లైంట్ ఇవ్వబోతున్నాం సీఎం మీద. ఎందుకు అంటే మనం జరిగిన రైతు భరోసా సభలో 5,000 పోస్టులు ఇస్తా అంటే ధర్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎండ్రిని దాగి బొర్రెలు దండాలు పెట్టి బాయిలో దూకమని చెప్పిండు. అంటే మరి మేము ఎండ్రిని మేము మమ్మల్ని దావదామంటానికి వాడేవాడు, మమ్మల్ని ఏమన్నా కన్నడా పెంచుతుండా, మాకేమన్నా ఫీజులు కట్టిండా, మా కన్నతండ్రులే మమ్మల్ని ఆ మాట లేదు. నువ్వెవడు ఓటేసి రాజ్యాంగ పదవిలో ఉన్న నువ్వు, ఒక సీఎం స్థాయిలో ఉన్న నువ్వు మమ్మల్ని దావమంటానికి నీకు ఏ హక్కు ఉంది? నీకు ఏ రాజ్యాంగ అధికార బల్బు చూసుకొని అంటున్నావా? ఆ రోజేమో ఇదే 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 సీట్లు నాకు వస్తాయి, ఎవడు అధికారం లేదన్నప్పుడే నీకు దేవుళ్ళలాగా కనపడ్డావా? నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎంట్రీని అంటావా? నువ్వు ఒక దౌర్భాగ్య సీఎం విను. ఒకసారి 5,000 పోస్టులు, ఇప్పుడు నువ్వు టాప్ ఒక 5,000 పోస్టులు అంటుండు, ఒకసారి 1,400 పోస్టులు అంటుండు, ఇంకో 600 పోస్టులు అంటుండు. అసలు నిన్ను ఎవడు ఇవ్వన్నాడు? మేము అడిగినాం 2 నెలలు ఆగి అయినా కూడా 15,000 నుంచి 20,000 పోస్టుల మధ్యలో ఇవ్వని చెప్పినాం. అయినా నువ్వు మమ్మల్ని అడిగితే నువ్వు చచ్చిపోమని చెప్తావా? మేము చచ్చిపోతాం. మా కుటుంబానికి అండెవరు? నీకు కూడా వయసుకు వచ్చిన కొడుకు ఉండి దిల్సుఖ్నగర్లో ఆ హాస్టల్లో ఉండి సాయిబాబా టెంపుల్ అన్నం తిని స్టడీ హాల్లో ఈ వెన్నుముక్క అరిగిందాకా చదివితే మా యొక్క బాధ తెలుస్తుంది. నువ్వు అధికారం ఏసీ గదులలో మేము కట్టే ట్యాక్సుల ద్వారా నువ్వు ఆ ఏసీ గదులలో సెక్రటేరియట్లో మంచిగా కాన్వాయ్ వేసుకొని తిరుగుతున్నావు, కానీ నీకు మా కష్టం తెలవట్లేదు. ఒక్కరోజు వచ్చి చదువు. డిస్ట్రిక్ట్ ఏమి రావు. ఆల్రెడీ నిన్న వచ్చిన రూల్స్ ప్రకారం అయితే ఏమైతుందంటే సిటీ సరౌండింగ్స్ ఫ్యూచర్ సిటీకి మొత్తం కలిపి 187 SI పోస్టులు వేసిండు. యాజ్ ఫ్యూచర్ సిటీ అయిన మల్కాజ్గిరి సిటీకి 150 పోస్టులు కేటాయించిండు. అంటే 37 పోస్టులు మాత్రమే 6 జోన్లకు పంచుతుండు. అసలు 6 జోన్లకు 37 పోస్టులు పంచాలన్నా కూడా 6 పోస్టులు వస్తాయి. కేటగిరీలు 18 కేటగిరీలు ఉన్నాయి. అసలు నువ్వు నీ తలనొప్పి కాదు కదా, నువ్వు గనక రోస్టర్ విధానం గనక నువ్వు రిలీజ్ చేస్తే నీ గోరి నువ్వు కట్టుకునేట రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా పోలీస్ అభ్యర్థులు నీ గోరిని కూడా ఉంచరు. ఆంధ్ర బోర్డర్లో బాధే అవకాశం ఉంటుంది. అసలు ఆ రోస్టర్ విధానం బయటకు వచ్చిన మరుక్షణం రేవంత్ రెడ్డి తన గోరిని దనగట్టుకున్నట్టే. తెలంగాణ పొలిమేరల నుంచి కూడా వెళ్ళగొడతారు, ఆ శవాన్ని కూడా ఉంచారు. లేకుంటే ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళు? మరి ఇంత అవగాహన లోపంతో అంటే వాళ్ళకు కేటగిరీకి మరి ఒకటి రాకుండా ఎట్లా ఇస్తున్నారు నోటిఫికేషన్? సలహాలు ఇస్తున్నారు. సలహాలు ఇచ్చేటోళ్ళు రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా అనే చూస్తున్నారు. సలహాలు ఇచ్చేవాడిని మాటలు నమ్మితే పోతావు, నువ్వు అధికారం నుంచి పోతావు. నువ్వు అంటావు పోలీస్ పటేల్ కుటుంబాల నుంచి వచ్చినట్టు. పోలీస్ పటేల్ కుటుంబాలు కావాలంటే ఒకసారి మళ్ళీ వెనక్కి పో. 15 లక్షల మంది అంటే ఒక్కొక్కడు ఇంటికి ఒకటి ఉంటాడు. నీకు అర్థం కావట్లేదు. మేము అప్లై చేసేది 12,97,356 మంది లాస్ట్ టైం అప్లై చేశారు. ఈసారి 13 లక్షలు వేసుకో. నువ్వు 13,05,000 వేస్తే 12,95,000 మంది నీకు యాంటీగా తిరుగుతావు అనేది నీకు తెలుసు కదా. ఇంటూ 4 ఓట్లు వేసుకుంటే ఎంత? 12 × 4 అంటే 50 లక్షల మంది ఓట్లు. 5,000 ఉద్యోగాలు కూడా వేయొద్దని రాజకీయం చేసే వాళ్ళు మాత్రం ధర్నా చేస్తారు. రియల్ ఆస్పిరెంట్స్ అసలు బయటకే రావట్లేరు. ఎక్కడన్నా నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తారా అంటున్నావు. చెప్పినోడు ఎవడు? చెవిటోడు ముందు శంఖం ఊదినా కూడా వినపడినాడంటే రేవంత్ రెడ్డికి ఇది ఒక డైలాగ్ అర్థమైంది. 70,000 ఉద్యోగాలు చెప్పి నిధులు కూడా అదే కలవరిస్తున్నాడు. ఇప్పుడేమో ధర్నాలు అన్నాడు. నిన్నేమన్నాడు? ఎండ్రిని తాగుదామన్నాడు, బాయిలో దూకి తావన్నాడు. మరి అసలు రేవంత్ రెడ్డికి సలహాలు ఎవడిస్తున్నాడో? అసలు సీఎం ఒక హోదాలో ఉన్న సీఎం మీ గురువు చంద్రబాబు నాయుడు చూసుకోయా, ఎంత ఉందాగా మాట్లాడతాడు. ఒక బూత్ పదం వాడతాడా? నువ్వు ఎప్పుడు తొండలో ఇస్తావు? అసలు తెలంగాణ నిరుద్యోగులకి ఏం అసలు ఈ లాంగ్వేజ్ ఏంది ఇది? ఒకప్పుడు ఆంధ్రాలో చూసినాం, ఇప్పుడు కూడా ఇది లాంగ్వేజ్ వచ్చింది. ఒక సీఎం తొండలు ఇడతాం, లాగులు ఇడతాం, నీ పేగులు తీసుకుంటాం, నీ మెడలు వేస్తావు. మరి ఏదైనా ఒక సిలబస్ అనే పెట్టు. మరి ఇది ఏదన్నా ఒక సిలబస్లో టాపిక్ అనే తీసుకో. మరి ఇదేమన్నా ఏం లాంగ్వేజ్? అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులే కదా, వాళ్ళ కొడుకులు కూడా ఉంటారు కదా. నువ్వు అదే సభలో ఎండిని చచ్చిపో అంటావు. వాళ్ళ ఒక కొడుకు ఫోన్ చేసి నిన్న అస్మా అనే ఒక అమ్మాయి కూడా ఒక వీడియోలో ఏం చెప్పింది? ఎండ్రిని తాగమని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి చచ్చిపోతే పరిస్థితి ఏంది? సరే ఎండ్రిని తాగుదామన్నావు, మరి మా దగ్గర డబ్బులు మరి కొన్ని రాజు యువ వికాస్ అని పెట్టినావు కదా, అది ఎట్లా కనుక ఎండ్రిని యువ వికాస్ అని పెట్టి మా అందరికి డబ్బులన్నీ. మరి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ భూభారతి దరఖాస్తుల పరిశీలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తుల్లో 98% తిరస్కరించారని, మిగిలిన 2% మాత్రమే ఆమోదించారని ఆరోపిస్తూ అవి ప్రభావశీలుల దరఖాస్తులేనని వ్యాఖ్యానించారు. ఏదన్నా చేయను. ఇప్పుడు పేపర్లో రాసుకుంటా ధరణి భూభారతి దొంగలు పడ్డారంట. నేను అడుగుతున్నా, ధరణి ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఎన్ని సాల్వ్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి? భూభారతి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని మీరు యాక్సెప్ట్ చేసి సాల్వ్ చేసిరు, ఎన్ని రిజెక్ట్ చేసిరు? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 98% రిజెక్షన్ భూభారతిలో. 98%. 1 or 2% మాత్రమే యాక్సెప్ట్ చేసిరు. అవి కూడా బడాబాబులై, డబ్బులు మూటలు చెప్పిన వాళ్ళై.
చూసినాం కదా మొన్న శంషాబాద్లో పెద్ద రంగారెడ్డి కలెక్టర్ చేసిన ఘనకార్యం, పెద్ద పంచాయతీ, దాని మీద కొన్ని రోజులు యుద్ధం, అయినా మార్చరు. ఎందుకంటే చుట్టం, వాళ్ళే ఉండాలి, వాళ్ళైతేనే మాకు బాగుంటుంది. వాళ్ళకి భయం లేదు. అధికారులు ఇష్టారీతి అధికారులది, మంత్రుల ఇష్టారీతి మంత్రులది. మళ్ళీ ఆయనే అంటాడు అధికారులు ఎవరు నాకు ఇంటలేరు అంటాడు ఒక దిక్కు. మళ్ళీ ఒక దిక్కు ఏం చేస్తాడు, అలా ప్రజాప్రతినిధులకు ఆయనతో పాటు ఉన్నటువంటి క్యాబినెట్ సహచరులకు సంబంధం లేకుండానే ఆర్డర్లు ఇష్యూ అవుతుంటాయి. కొండ సురేఖ క్యాబినెట్కి రాదు, కొండ సురేఖకు సంబంధం ఉండదు, యాదాద్రి ట్రస్ట్కి సంబంధించిన సభ్యులది రిలీజ్ అయిపోతుంది, ఆమె కవర్గా ఉండదు. కృష్ణారావు ఏమో పాపం ఆయన మంత్రి పదవి కూడా వీక్తారని చెప్పి నిన్నయాల వార్తలు రాగానే ఏందో ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి బట్టలు చింపుకొని మాట్లాడుతూ ఉండు. బుద్ధుండాల సిగ్గుండాల కొద్దామని ఆయనకు. 5 ఏళ్ళు నువ్వే ఉంటావు కదా ఆయన యువతల, నువ్వు అన్నయ్యని నీకు కూడా వర్తిస్తే కదా, తలకే ఉండాలి కదా అసలు మాట్లాడేటప్పుడు. ఆయన శాఖలో ట్రాన్స్ఫర్ అయిన సంగతి ఆయన కబరే లేదు. ఆయన ఏదో పెద్ద చీనా లేపుకొని వచ్చి ఉరుకులాడుతుండు. ట్రాన్స్ఫర్ అవుతున్న సంగతి ఆయనకు తెలియదు ఆయన డిపార్ట్మెంట్లో. ఎంత విచిత్రంగా ఉంటాయంటే మంత్రులకు కూడా నిజంగా అంటే నిజంగా బుద్ధి లేదు. వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది మంత్రుల డిపార్ట్మెంట్లో అనేది కనీసం సోయి లేకుండా ముఖ్యమంత్రి అంటే చేసిపోతున్నాడు. మీరు మాత్రం ఎందుకు రాని ఆయన బానిస లెక్క చేతులు కట్టుకొని ఎందుకా బతుకు? మన మిత్రుడే, మీకు ఎగ్జాంపుల్ కోసం కూడా చెప్తా, మన మీడియా మిత్రుడే టీశాట్కి పనిచేస్తుండు. టీశాట్ ఉంది కదా దానికి పనిచేస్తుండు. టెన్యూర్ అయిపోయింది. టెన్యూర్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయాలి. అంతమందికి ఐటీ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. శ్రీధర్ బాబుకు పోయింది ఫైలు. శ్రీధర్ బాబు జర ఏమో ఎక్కువ తక్కువ అవుతున్నట్టుందా, కొన్ని రోజులు ఆపురు పక్కకు పెట్టరు సదరా చూద్దామని చెప్పేసి పాపం మంత్రి కదా రెన్యువల్ ఇవ్వకుండా ఆపిండు. అన్న గిట్ట మంత్రి ఆపిండు అని చెప్పేసి నా ముఖ్యమంత్రి కాడికి పోయిండు. ఇక వాళ్ళ సంబంధం ఏందో మనకు తెలియదు కదా పాపం. ఆయన ఏం చేసింది సార్ రేవంత్ రెడ్డి, టీశాట్ను ఐటీ డిపార్ట్మెంట్ నుంచి తీసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చిండు. ఆ టీశాట్ మొత్తాన్ని ఐటీ డిపార్ట్మెంట్ నుంచి తీసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చుకొని ఈయన ఆర్డర్ ఇచ్చిన ఆయనకు. బుద్ధి ఉండాలి కదా శ్రీధర్ బాబుకు. నిజంగా తెలంగాణ బిడ్డగా ఆత్మగౌరవం ఉన్నోను అయితే రాజీనామా చేసి బయటకన్నా రావాలి, లేకపోతే ముఖ్యమంత్రితో నా దగ్గర ఉన్నది ఎందుకు తీసుకున్నారు అబ్బాయి గిది ఎక్కడ అన్యాయం అని చెప్పి మాట్లాడాలి. గివి మాట్లాడరు. ఒక్కడంటే ఒక్కడు ఎవరికైతే మంత్రి పదవి ఎసరొస్తుందని కొంచెం ఇట్లా సూచన రాగానే వీళ్ళకి ఇక లాగులు దడిచిపోయి ఏమంటే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి. కలెక్టర్లకేమో ఇష్టం వచ్చినటువంటి ఆదేశాలు సీఎం కానించి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ భార్య కానించి ఇది చేస్తావా చేయవా. మరి ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా గింత దిగజారిన పరిస్థితికి పోతున్నారు? పోస్టింగ్సేనా? మీరు చేసిన తప్పులన్నీ కూడా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మీరు కూడా బాధ్యులు అవుతారు కదా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా. భూభారతిలో చేసినటువంటి ఒక మంచి చేసినాం మేము, నువ్వు తీసుకొచ్చినటువంటి ధరణి ద్వారా జరిగిన దానికంటే మేము బెటర్గా ఇవి చేసినామని ఒక్కటి చూపించమనండి. కేవలం రియల్ ఎస్టేట్ దందా భూభారతిని అడ్డం పెట్టుకొని 4,000 నుంచి 4,500 అప్లికేషన్స్ను క్లియర్ చేసుకుంటూ కోట్ల రూపాయల భూములకు సంబంధించిన దాన్ని వాళ్ళ దగ్గరోళ్లకు సంబంధికులకు కట్టబెట్టేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. దయచేసి దాన్ని గమనించండి. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో భద్రతను మరింత పెంచారు. రైల్వే భద్రతా విభాగం ప్రత్యేకంగా కోరాస్ కమాండోస్ ఫర్ రైల్వే సెక్యూరిటీ కమాండోలను రంగంలోకి దించింది. అధునాతన ఆయుధాలతో రైల్లో నిరంతరం పహారా కాస్తూ ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని బీసీ హాస్టల్ విద్యార్థులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. హాస్టల్కు వెళ్లేందుకు కనీస రహదారి సౌకర్యం లేక ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారికి నమస్కారం అండి. మేము జంగారెడ్డిగూడెం బీసీ బాయ్స్ హాస్టల్లో చదువుతున్నాము. హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లే దారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు బురదమయంలో అవుతుంది. మీరు మా అందు దయచేసి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాము.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా నలగంపల్లి గ్రామంలోని ఓ కుటుంబాన్ని వారి ఇంట్లోనే కలిసిన సీఎం సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా తీశారు. సోలార్ ప్యానెల్స్ పనితీరు, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ బిల్లుల్లో తగ్గుదల వంటి అంశాలపై కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏంటమ్మా బాగున్నారా? థ్యాంక్ యూ లేమ్మా వద్దాం. నమస్కారం, బాగున్నానయ్యా. లేండి, అంటే బాగున్నావా? చాలా సంతోషం సార్. గుడ్ గుడ్. బాగానే ఉంటావులే. ఇంకా ఇప్పుడు ఏంటి, ఇంకా రండి. ఏమేం చేశారు, ఇంటికి ప్రత్యేకతలు ఏంటి? సార్ సోలార్ పెట్టారు సార్. సోలార్ పెట్టావు? సోలార్ పెట్టావు. ఎన్ని ప్యానల్స్ పెట్టావు? 4 పెట్టావమ్మా. ఇంటికి జరిపే కరెంట్ అంతా వస్తుందా? అంటే ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు మీరు కరెంటు వాడరు కదా, అప్పుడు గ్రిడ్కి ఇస్తున్నారా లేదంటే ఎట్లా చేస్తున్నారు? మీటర్ ఉందా? వాళ్ళకి నెట్ మీటర్ ఉంది, అక్కడికి ఇచ్చి మళ్ళీ మీకు కావాలంటే తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు అయింది పెట్టి ఇప్పుడు? ఇది 10 రోజులు అయింది. ఓకే, ఇంకా ఒక నెల 2 నెలలు అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా రెండోది ఏసీ పెట్టాము, మళ్ళీ ఇండక్షన్ స్టవ్ పెట్టాము సార్. మళ్ళీ కిచెన్ గార్డెన్ మనం రైన్ వాటర్ వాడుకునేది పద్ధతి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడ చూపించండి. When we talk about your vision, sir, just net zero. Okay, sir. So people say that in policy it looks good. What is in real terms the value is? Okay. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రావణ్ను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే జనసేన నేతలు పోలీస్ స్టేషన్ గోడ దూకి రావణ్పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు? ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఏడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్లో మొరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందరు ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకి వెళ్తారు రౌడీ షీటర్లు. అది కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా, చెక్కబల్ల మీద రావణం చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నాను. అంటే మీ డ్రామా అక్కడి వరకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా వంగవీటి రంగ 79వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ విజయవాడలోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి రంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని, అలాగే కృష్ణా నది తీరంలో రంగా స్మారక ఘాట్ను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంచి దండం పెడుతున్నాను. గతంలో మేము రంగా గారి పేరు జిల్లాకు పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఇంకో కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయినా ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు.
రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు.